కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు. ఇంక దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? రే వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు రా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్ర బాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంప్ జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను, ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. రారా గుండుగా. నువ్వు కొనిస్తా? దగ్గర బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లాలు దాటిస్తారా? రారా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? నాటకాలు ఆడుతున్నావా? చెప్పరా, ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఎవరు ఒక్కరు మాట్లాడండి. అడగండి. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు. అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నాం కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను? నాకు నిజం. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. రే ఫోన్ చేస్తాను చేయరా, ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్ లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లు అయ్యే ఉంటాయిగా. అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలరా, నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? పెట్రోల్ పోసి తగలెట్టినాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠం గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊళ్ళో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఎంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనోరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా సార్? కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్, మా ఊడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30 ట్రైన్ ఉందిరా. నేను జంప్. ఏ మీరు రారా? రావు.
మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు కంటే ముందు నేనే చంపేస్తారా? నెమ్మదిగారా ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి. సార్ మన పొజిషన్ ఏంటి సార్? దొరికిపోతామేమో సార్. అటలండ్రా. సార్ సార్ వదలండి వదలండి, కాపాడండి సార్. ఎవడు చూడలేదు. పడేలమయ్యా దత్తుడు అంతా ఒకే చోట కూర్చున్నారంటరా. ఎవడింటి బాత్రూమ్ లేదా? అయితే కడుక్కొచ్చి కొట్టండి బాబు. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ కూర్చోండి. అయ్యి బాబాయ్ ముద్ర నుంచి సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్?
సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్, మీరు చంపేస్తారేమో అని భయంతోనే పారిపోయాను. నేను కోప్పడి 22 అయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు, మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదులు వెళ్ళను, మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి కదా. నాకు సంబంధం లేదు, నేను రాను. సార్, నాకేం సంబంధం లేదు సార్. అయ్యగారు, మా బాబుగాడి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పండుగ దొరకలేదు కదండి. వాడెక్కడుంటాడో తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్, గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారి క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నాడు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి, వీళ్ళు పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎదురు వేషాలు వేస్తాయి, వీడిని అక్కడికక్కడే పాతేసరండి. పోయా! ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. ఏయ్, మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోళ్ళని దూకంటారా, అక్కడ నాకు మాడు పగిలిపోతాయి. సేమ్ టు యు సార్. బండోడు భలే ఎస్కేప్ అయ్యాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టి పొర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి ఆర్గ్యూ చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటా ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన బండిలో అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూశాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడుతున్నారా? ఉరేయ్, ఉందే దొబ్బిందే. రేయ్, మనల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మనల్ని ఎందుకు కొడుతున్నారో తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ చంపేశారు. ఏమైంది సార్? వీడు మనల్ని ఎవరు చంపేస్తారు సార్? ఎవరు చంపేస్తారు సార్? నిన్నే రా. ఒరేయ్, నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కుట్టానంటేనా? పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటికి వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి? ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసాము మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందే? నేనా? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముంచుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించుతాలా, ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా, ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా, వాళ్ళ గురించి ఏమన్నా తెలిసి తగలడిందా? ఊరికే చేతులు ఒప్పుకుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. దొంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది, దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకుంటాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలీదురా. ఇదిగో రాముతో చెప్పాను, చిన్న బాయ్తో వెళ్ళి మాట్లాడు. అలాగే. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాడు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లున్నారా,
ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం ఏం కాదు. కొంచెం గుడి పక్కన చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని మాట్లాడతారు కాదురా బాబు, నీకు దండం పెడతాను. ఎందుకు గోల? నాకేం తెలీదు. అమ్మాయి గారు ఏంటా దూకుడు? వాళ్ళెవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు డిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి, ఎవరు? మా అమ్మ కాస్త అయ్యోమయ్యవండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దునే ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేకే ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకుండా మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? 100 ఉంటాయి. ఆడులతో మాట్లాడరా? ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? ఇదిగో, నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? నీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యంరా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదురా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్న ఇక్కడ ఉండండి, వస్తాను. అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని, వాడి సంగతి తేల్చేస్తాను. దొంగ నా కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తా నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి నువ్వెందుకు పట్టావు? స్టోర్లు తనింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేనా? ప్రియమైన సుబ్బలక్ష్మికి 100 ముద్దలతో బాబు. దొంగ ముండ తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబా చేతిలో.
ఎక్కడుంది? పైన నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి, వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాతరేస్తాను. లోపలికెళ్ళు. ఏంట్రా రే చూడు, ఏయ్, లవ్ లెటర్స్. తగిలిపెట్టేసావుగా. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందమ్మా. ఏమైంది? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? ఎవరైనా చూసే లోపల వెళ్ళి తీసుకొచ్చేసుకో. గుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. నేను వెళ్తా. ఎన్ని వాడు మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, సార్, మెల్లగా సార్, మెల్లగా. ఏంటే మెల్లగా? చేసిందంతా నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరేయ్ నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలరా? నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా మెల్లగా సార్. సార్ అరవకండి. మీకు దండం పెడతాను. మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఓర్ని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా. నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా. నీ చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో దాంతో మాటలు? పోలపా నీలకట్ట. ఆగండ్రా, మాట్లాడుతాను కదా. సార్, కాగితాలు ఇచ్చేయండి సార్. నువ్వు ఉండరా. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ 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 లెటర్స్. అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవునా? అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్, ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. ఒక్కేం కాదు. మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. చచ్చాను. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ సార్, ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దానో కాదే బాబు. అలా అనకండి సార్. సారా, ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో, మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోడెల్ ఎవరికి కావాలమ్మా? అయ్యి నీలకట్ట. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని. సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో, అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చేయి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా?
చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడు ఫోన్ చేశాడన్నయ్య. ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య మన ఊరు ఎస్ఐ వచ్చాడు. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా హలో. కావాలి. ఆ, మనం ఏంటో తెలిసి కూడా ప్రేమద్దాం అంటూ తప్పు చేశాడు. చేయొచ్చు కదా అది. నాకు ఒక్కసారి దొరికితే ఏంటే? మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న. కాదా? ఆ? తప్పు కాదా? రేయ్ ఆగరా. నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో. అక్కడేం చేస్తున్నావు రా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఉన్న ఏ ఒక్క దారి వదలను. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పాపలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్ తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదావా అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నాం, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు, వీడు వాడికి ప్రేమోపదేశం. రేయ్, నువ్వు ఉండు. వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవురా. నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవడి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్. మాసిపోయిన గడ్డాలతో, నలిగిపోయిన ముఖాలతో, ముద్దులు ఏమీ తెలియదు. అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే సిటీ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా. నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? కొట్టకండి సార్. ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే? మ్యాటరు చూసావా? నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకేనే, ఇంటెలిజెంట్ వయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాకపోయినా ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే అయితే. ఇప్పుడు బాబుగాడికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు. ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా? కొంపలు ముంచేది ఆళ్ళే. మొత్తం న్యూస్ ఉండేది అక్కడే. మగాళ్ళ కంట ఆడోలే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ ఆలే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక. ఓకే, మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య, అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాడినరీ ఐడియా. ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు, ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి రండి. ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా. మన బూజులు, మన కొట్టం, మన్ను, మశానం బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడేయండి. రేయ్ అదనరా. వెళ్తాలేవా, మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మాయిని కనిపెట్టాలి, మేము కష్టపడుతున్నాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లావుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. పదండ్రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. బాయ్ అన్నయ్య వీళ్ళని కూడా తీసుకెళ్ళు. అలాగే. ఏయ్ రారా. ఒరే వీడు మళ్ళీ పెంట పెడతాడరా. గంట కాదు మంట పెడతాడు. అన్నయ్య, సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం. చూడటమా? అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఏ తమ్ముడు, అడుగుతున్నావా? అమ్మా అన్నయ్య, అడుక్కోవాలి. అమ్మా ఇంకా అమ్మా. ఏంటండి? నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతాయి. అవునా?
మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్పు తల్లి. అలాంటి అలవాట్లు లేవండి. పదండి టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా. మంచులో తిరగని వాళ్ళకి మన మ్యాటర్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నయ్య. నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా. నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో తిరగరురా. ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లురా. కాంపిటీషన్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా? లేరురా. బతికించు. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంలే తమ్ముడు. అత్తయ్య మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ముగ్గురు. ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారేళ్ల దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా. తమ్ముడు మంచు మ్యాటరు. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచిలో పని ఏంటి సార్? నాకు తెలియదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమ్మని సోదే, అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంటపడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిల్లు బాబు. ఎక్కడైనా అమ్మాయి దొరికితే బాగుండు. అబ్బా అమ్మా తీసుకోండి. అమ్మాయి, నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయనా, అమ్మాయి దొరకకపోతే మరి గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఒరేయ్, ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం. అమ్మాయి దొరకడం కష్టం. పద. కష్టం కాదురా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉందనే కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెటర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీరికిదానా. అనయ్య, ఓ సిగరెట్ ఉందా? అమ్మాయి గారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి చెప్పలేదు. నేను పారిపోతున్నాను, పారిపోయాను. దాదాపుగా అన్ని ఎత్తాం. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా. అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి చచ్చాడు? తలుపు చేయండి. తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాం రా. ఇలా తయారైందంట. ఎవరినో ఒకటి కుమ్మే ఉంటారు. అమ్మా బాబు, తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? బట్టలు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి ఆ చూపు తెలియలేదంట్రా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎతికావా? దొరికిందా? అమ్మాయిని ఎతికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయి తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల ఉండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకు వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబే నన్ను బయటకు పంపించేలా చేశాను.
మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం బాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడు లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. మీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నయ్య, అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిది ఏం తప్పలేదంట. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం. తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరిని నడతావు ఎవరిని? నీకు లోపలికి వెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఒరే ఎగ్గు, మంచి పురాణం కథ ఏదన్నాడు చెప్పాయి, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లో, నీ ముట్టి కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మటర్లు సూసైడ్ రా. నోర్మోయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు, అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా, దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసాయా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యమే కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేంట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి, ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావుగా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా? వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా? ఈడేంట్రా డల్గా ఉన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? అది కాదు జరిగింది. హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలవడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా నేను చెప్పేది. ఏదో పొట్టేసుకుని ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్ లో మాడుకుందాం. గుడ్ నైట్ జట్ బానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా, ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతున్నావు. రేయ్, వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్ రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిగా, రారా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ నడుస్తాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా.
లేఫ్ట్ రైట్ లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేసేస్తున్నాను. నీకు విషయం తెలిసేంట్రా, మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు కుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో జంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు, వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారు? ఎవడరాది? ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. చా, నాకంటే ఆడే ఎక్కువైపోయాడు నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా మొన్న ఆగిపోయింది చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి రేయ్. ఓకే లేఫ్ట్ రైట్ రేయ్ అటాక్ రా, షార్ట్ కట్. వస్తుందవా పరిగెత్తా. ఒరేయ్ వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిగా పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాలు కొడతాడేంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకుంటురా. రే పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రే వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టారు. అయ్యో పోయ్, ఇది స్కేపా? అది తెలియకుండా దాకా నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా ఒళ్ళగెత్తరా. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టంలో కలుద్దాం రే. రే కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినారా? ప్రేమించున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లేంట్రా? పని చెప్తాను. అయ్యి బాబోయ్, నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలీదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమేంటి. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పద నడు. నడితే కుదరదు, పరిగెట్టావు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. రా మరి ఆగేవా, పరిగెట్టావు. అయితే ఎక్కడరా? ఇంత ముందు మారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దు అన్నాగానే అవును చూసొస్తాను బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరికథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం వేరే హరికథలు నాకు. మీ సంగతి చెప్తాను రా. ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యో బాబోయ్, అమ్మో అల్లుడు అది మారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా?
మా గురించి ఏమనుకుంటున్నారా? ఎగరా మిమ్మల్ని ఏయ్, మీ ఇద్దరు బయటికి వచ్చారు కదరా? తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావురా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఈడేదో మన సంగతి చెప్తాడు, తలుపులు పోయండిరా, ఈ సంగతి చెప్తాం. ఏంట్రా చెప్తావు? ఏంటి? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. గ్యాప్ రావా? రేయ్ పట్టుకోరా, పట్టుకో. ఏంట్రా యాంగిల్ మార్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్, అల్లుడు ఆడు ఈడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు వెళ్ళని తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. ఏయ్, లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే ఆ బండు అడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన్న సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఆహా, ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి? ఎవర్రా? నేనకంటావు రెండో కూతురులే. కొత్త కదా. ఏయ్ ఎతికేవా? ఏమైనా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవలే కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో అమ్మ ఎక్కడుందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడుందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎతికే. నేనేం చూడలేదు. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కానీ పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి వెతుకొచ్చు కదా. ఏంటో ఏంటి? ఏం లేదు నాన్న.